హాయ్ అండి, నమస్తే. నేను మీ స్వాతి భాస్కర్. ఈరోజు వీడియోలో మా ఇంటి ఆవకాయ పచ్చడి రెసిపీ చూపించబోతున్నాను. వేడి వేడి అన్నంలో కాస్త ఆవకాయ వేసుకొని అలా నెయ్యి తగిలించి తింటే ఆహా అదిరిపోతుంది. ప్రతి సంవత్సరం పక్కా కొలతలతో అమ్మ ఆవకాయ ఎలా పెడుతుందో చూసేయండి. అమ్మ 20 మీడియం సైజ్ కాయలతో పచ్చడి పెడుతుంది. పర్ఫెక్ట్ మ్యాంగో పచ్చడి కోసం పుల్లగా ఉండేలాగా, కాయకి టెంక ఉండేలాగా చూసుకోవాలి. అలా ఉంటేనే టేస్ట్ అనేది బాగా వస్తుంది. ముందుగా మ్యాంగోస్ని బాగా వాష్ చేసుకొని పొడి క్లాత్తో నీట్గా తుడుచుకొని ఆరబెట్టుకోవాలి తడి లేకుండా. తర్వాత ఇలా మీడియం సైజ్ కట్ చేసుకోవాలి. టెంక అనేది ప్రతి ముక్కకు ఉండేలాగా కట్ చేసుకోవాలి. మామిడికాయలన్నీ ఇలా మీడియం సైజ్ కట్ చేసుకున్న తర్వాత ఒక పొడి క్లాత్తో తుడుచుకోవాలి. అలాగే మామిడికాయలో ఉన్న జీడిని అలాగే పొట్టును కూడా తీసేసుకోవాలి, లేదంటే పచ్చడి పాడయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది. 20 మీడియం సైజ్ కాయల ముక్కలకి కొలతలు చూపిస్తున్నాను. ముక్కల్ని ఏం కొలవట్లేదు. మెంతులు 50 గ్రాములు, జీలకర్ర 100 గ్రాములు దోరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. కేజీ వెల్లుల్లి తీసుకుంటున్నాము, అలా పీల్ తీసుకోవాలి. అలాగే 1/2 కేజీ అల్లం పీల్ తీసేసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కారం ప్యాకెట్ కారం వాడుతున్నాను. పచ్చడికంటూ సపరేట్గా దొరుకుతుంది కదా, అది వాడుతున్నాను. 1/2 కేజీ ప్యాకెట్ కారం, అలాగే ఇంట్లో వాడుకునే కారం 1/2 కేజీ. మొత్తం 3/4 కేజీ కారానికి 1/2 కేజీ ఉప్పు సరిపోతుంది. పచ్చడి కోసం సన్ఫ్లవర్ ఆయిలే వాడుతున్నాము. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని లీటర్ ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడయ్యాక జీలకర్ర 20 గ్రాములు, మెంతులు 20 గ్రాములు, ఆవాలు 20 గ్రాములు ఇలా మెల్లగా ఆయిల్లో వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. స్టవ్ మీదనే ఫ్రై చేసుకోకండి, పోపు మాడిపోతుంది. ఆయిల్ కొంచెం వేడయ్యాక ఇలా కిందికి దించుకొని కొంచెం యాడ్ చేసుకుంటూ పోపుని దోరగా వేయించుకోవాలి. ఇలా కలుపుకుంటూ దోరగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు పోపుని ఫ్రై చేసుకోవాలి. పోపు బాగా ఫ్రై అయితేనే పచ్చడి అనేది టేస్ట్ ఉంటుంది. ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుకుంటూ వేయించుకోవాలి. తర్వాత ఈ పోపుని చల్లార పెట్టుకోవాలి. అలాగే 50 గ్రాముల ఆవాలు కూడా ఇందులో వాడుతున్నాము. అన్ని ఇంగ్రీడియంట్స్ ఇలా రెడీగా పెట్టుకోవాలి. ఒక్కొక్కటిగా పౌడర్ చేసుకోవాలి. జీలకర్ర మెంతులు ముందుగా దూరగా వేయించుకున్నాం కదా, అది ఇలా మిక్సీ జార్లో వేసుకొని బాగా పౌడర్ చేసుకోవాలి. ఇలా మెత్తగా పౌడర్ చేసుకోవాలి. చేసుకొని ఒక బౌల్లోకి తీసుకుందాం. తర్వాత ఆవాలు 50 గ్రాములు తీసుకున్నాము. 50 గ్రాములు ఇలా మిక్సీ జార్లో వేసుకొని వీటిని కూడా మెత్తగా పౌడర్ చేసుకోవాలి. మెత్తగా పౌడర్ చేసుకుంటేనే టేస్ట్ అనేది బాగా వస్తుంది, లేదంటే పిండి పిండిగా అనిపిస్తుంది పచ్చడి. ఇలా పౌడర్ చేసుకున్న ఆవాల పొడిని ఇలా ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇవి బాగా ఫైన్ పౌడర్ లాగా చేసుకుంటేనే టేస్ట్ అనేది పచ్చడి బాగా ఉంటుంది, లేదు అంటే కొంచెం పిండి పిండిగా అనిపిస్తుంది. తర్వాత ఉప్పు కూడా ఒకసారి మిక్సీ పడుతుంది. తీసుకోవడం మెత్తటి ఉప్పే తీసుకున్నాము, అయినా కూడా ఒకసారి మిక్సీ పట్టుకుంటే పచ్చడిలో త్వరగా కలుస్తుంది. అలాగే కారం కూడా మిక్సీ పడుతుంది. ప్యాకెట్ కారం కదా, కొంచెం ఏమన్నా బరదగా ఉన్నా కూడా పచ్చడి అనేది కొంచెం మనకి అంత కన్సిస్టెన్సీ అనేది మంచిగా అనిపించదు. అందుకని కారం కూడా ఒకసారి మిక్సీ పట్టింది. అమ్మ 1/2 కేజీ ప్యాకెట్ కారంతో పాటు ఇంట్లో వాడుకునే కారం 1/4 కేజీ కలిపింది. టేస్ట్ అనేది చాలా బాగా ఉంటుంది. 1/2 కేజీ కారానికి 1/2 కేజీ ఉప్పు సరిపోతుంది. ఇంట్లో ఉన్న కారానికి మనం ముందుగానే ఉప్పు కలిపి పెట్టుకుంటాం కదా, సో ఎక్కువ ఉప్పు అవసరం లేదు. మొత్తం 3/4 కేజీ కారానికి 1/2 కేజీ ఉప్పు కరెక్ట్గా సరిపోతుంది. తర్వాత పీల్ తీసి పెట్టుకున్న వెల్లుల్లి కూడా మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా పేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కొంచెం మీడియంగా ఇలా బరదగా ఉన్నా సరిపోతుంది. ముందుగా కారం మిక్సీ పట్టింది కాబట్టి కలర్ అనేది కొంచెం ఇలా ఆరెంజ్ కలర్లో వచ్చింది. ఇందులో ఏది కలపలేదు, ఓన్లీ వెల్లుల్లియే ఇలా మిక్సీ పట్టుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత మనం ముందుగా అల్లం ముక్కలుగా చేసి పెట్టుకున్నాం కదా, అవి కూడా మిక్సీ జార్లో వేసుకొని
మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. తర్వాత పావు లీటర్ ఆయిల్ ఇలా స్టవ్ మీద వేడి చేసుకోవాలి. ఒక ప్యాన్లో వేడి చేసుకొని మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న అల్లం పేస్ట్ని ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అల్లంలో ఉన్న వాటర్ కంటెంట్ అంతా ఎగిరిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి, లేదంటే పచ్చడి పాడవుతుంది. ఇక పచ్చడి కలిపేద్దాం. ఇలా పెద్ద టబ్ ఒకటి తీసుకొని అందులో మనం మిక్సీ పట్టుకున్న కారం, ఉప్పు వేసుకోవాలి. అందులో మిక్సీ పట్టినప్పుడు కొంచెం ఇలా గడ్డలు గడ్డలుగా ఉంది కదా, అది అనేది బాగా కలుపుకోవాలి, లేదంటే అది అలాగే ఉండి పచ్చడిలో సరిగ్గా కలవదు. ఇలా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. తర్వాత జీలకర్ర, మెంతులు మిక్సీ పట్టుకున్నాం కదా ఆ పౌడర్ని, అలాగే ఆవాలు మిక్సీ పట్టుకున్నాం కదా ఆ పౌడర్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోవాలి. వేసుకొని మొత్తం బాగా కలిసేలాగా ఇలా పెద్ద స్పూన్ ఒకటి ఉంటే తీసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత ఆయిల్ మనం పోపు చేసుకున్నాం కదా, జీలకర్ర, ఆవాలు, మెంతులు వేసుకొని పోపు చేసుకున్నాం కదా, ఆయిల్ కూడా చల్లారాక వేసుకోవాలి. వేడిగా వేయొద్దు, పచ్చడి పాడవుతుంది, టేస్ట్ అనేది చేదుగా అనిపిస్తుంది. అది వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. తర్వాత అల్లం మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా అది కూడా వేసుకొని, ఇలా అల్లం ఫ్రై చేసి వేయడం వల్ల పచ్చడి టేస్ట్ అనేది చాలా ఘాటుగా టేస్టీగా ఉంటుంది. తడి లేకుండా బాగా ఫ్రై చేసుకోండి. ఇలా ఒకసారి బాగా కలుపుకోవాలి, మొత్తం బాగా కలిసేలాగా. బాగా కలుపుకున్న తర్వాత మామిడికాయ ముక్కల్ని ఇలా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ పచ్చడి అనేది కలుపుకోవాలి. ఒకేసారి యాడ్ చేసుకుంటే మనకి కలుపుకోవడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. అలా కష్టంగా అనిపిస్తే కొద్ది కొద్దిగా వేసుకోండి. తర్వాత ముక్కలన్నీ ఇలా యాడ్ చేసుకొని కలిపేస్తుంది అమ్మ. ప్రతి ఇయర్ చేస్తుంది కాబట్టి ఈజీగా కలిపేస్తుంది. మీకు కష్టంగా అనిపిస్తే కొద్ది కొద్దిగానే వేసుకొని కలపండి. పచ్చడి ఆ గ్రేవీ అనేది, కారం అనేది ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఒకేసారి వేసుకుంటే కొత్తగా చేసుకున్న వాళ్ళకి కలపడం అనేది కొంచెం కష్టం, అలాగే టైం కూడా ఎక్కువ పడుతుంది. పచ్చడి రెడీ అయిపోయింది. దీన్ని కవర్ చేసుకొని మనం ఒక 3 days తర్వాత ఉప్పు కారం చెక్ చేసుకొని ఆయిల్ కూడా పడుతుంది అంటే వేసుకోవచ్చు. ఇప్పుడైతే కవర్ చేసేద్దాం. 3 days తర్వాత చూస్తే మనకి వేసిన ఆయిల్ అనేది సరిపోయింది. ఆయిల్ అనేది బాగా పైకి తేలిందనమాట. పచ్చడి చూసారా ఎంత బాగా రెడీ అయిందో. పచ్చడిని ఒకసారి బాగా కలుపుకొని ఇలా జాడీలోకి తీసుకుంటే సరిపోతుంది. పచ్చడి అనేది మనం ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు, కలర్ మారుతుంది అనుకుంటే. లేదు అంటే ఇలా దీనికి మూత పెట్టుకొని బయట అయినా పెట్టుకోవచ్చు. చూస్తుంటేనే నోరూరుతుంది కదా. వేడి వేడి అన్నంలో కొంచెం ఆవకాయ వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎంతమందికి ఆవకాయ అంటే ఇష్టం కామెంట్లో నాకు చెప్పండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇట్లా స్వాతి భాస్కర్.